అంగన్వాడీలకు సంబంధించి మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. 9,800 అంగన్వాడీలకు ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నారనమాట. సో మనకి మంత్రి గారు సీతక్క గారు అయితే దీనికి సంబంధించి మీటింగ్ అయితే పెట్టారు. రాష్ట్రంలోని 90% అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లభించిందని, త్వరలోనే 100% కల్పిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 6 నెలల కాలంలో 9,800 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందించామని చెప్పేసి పేర్కొన్నారు. రాష్ట్రంలో 35,781 కేంద్రాలు ఉంటే ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో 40% కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం అందుబాటు లేకపోవడంతో చిన్నారులు సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. చీకటి గదులు, ఉక్కపోతతో అంగన్వాడీ కేంద్రాలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. దీంతో డిజిటల్ బోధనకు ఆస్కారం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించి 11,194 కేంద్రాలకు కొత్త కనెక్షన్లు ఇచ్చాం అని సీతక్క అయితే పేర్కొన్నారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీలందరికీ కూడా ఉచిత కరెంట్ అయితే అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.